Father, Father, for they know not what they do. Forgive them, forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదేశుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తం
రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది? ఎవరి రక్తమో క్షమించమన్నది? యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది.
బలవంతుని చేతిలో బాణము, అంబుల పొదిలో ఆయుధం. బలవంతుని చేతిలో బాణము, అంబుల పొదిలో ఆయుధం. ఆ దేవుడే ఉన్నాడని గుమ్మంలో వాదించాలి కదా. స్వరమంతుకి ఇచ్చాడని దేవుణ్ణి ప్రకటించాలి కదా. అందుకే నువ్వు పుట్టావు, గర్భంలో నుండి వచ్చావు. శ్రీమంతుడైన దేవుని వలనే సంతానం, దేవుని నుండి వచ్చినది సంతోషం. నీ బిడ్డకు నీవే తల్లివని పుట్టిన నాడే చెప్పావుగా. ఆ దేవుడి దేహం చేశాడని చెప్పాలి నీవు నీ బిడ్డకిగా. నీ పిల్లలే నేను గుర్తించితే ఆనందమే కదా. నీ పిల్లలే తల్లివి నువ్వు కాదంటే నీకుంటే కోతే కదా. బిడ్డనిస్తే తల్లివైనావు, దేవుడుంటే నువ్వు పుట్టావు. శ్రీమంతుడైన దేవుని వలనే సంతానం, దేవుని నుండి వచ్చినది సంతోషం. తల్లి తండ్రిని దేవుడు చేశాడెందుకు? ఆ ప్రేమే తనలో ఉంది అందుకు. నీ కోసమే నేనిచ్చాను, పసిబిడ్డవు నీవని ఇచ్చాను. నీ కోసమని నేను చేసెనని, మీరు పిల్లలని నేనే తండ్రినని. తల్లి తండ్రిని దేవుడు చేశాడెందుకు? ఆ ప్రేమే తనలో ఉంది అందుకు. తండ్రి అంటేనే అన్నీ ఇచ్చేవాడు, పిల్లలందరినీ పోషించేవాడు. నీకు ఏం కావాలో ముందే తెలిసినవాడు, నువ్వు అడగక ముందే సిద్ధం చేసేవాడు. ఇన్ని ఇచ్చాడంటే తండ్రే అవుతాడు, సృష్టి చేశాడంటే దేవుడే అవుతాడు.
అన్నీ ఇచ్చిన దేవునిని తండ్రిని గుర్తించవా? తల్లి తండ్రిని ఇచ్చింది దేవుడని నీవెరుగవా? ఆలోచించి నీవెవరో తెలుసుకో, ఆ దేవుడి తండ్రిని అందరికీ తెలుపుకో. ఎవరికి తెలుసు నువ్వు కావాలనే దేవుని మనసు? అన్నీ ఇచ్చిన నువ్వు నమ్మను అంటే బాధే తనకు. ఈ సృష్టంతా మనుషులు చేశారా? మనుషులనందరినీ దేవుడు చేశాడా? చేసిన దేవుని లేడంటారా? తల్లి తండ్రిని దేవుడు చేశాడెందుకు? ఆ ప్రేమే తనలో ఉంది అందుకు. నీ కోసమే నేనిచ్చాను, పసిబిడ్డవు నీవని ఇచ్చాను. నీ కోసమని నేను చేసినని, మీరు పిల్లలని నేనే తండ్రినని. తల్లి తండ్రిని దేవుడు చేశాడెందుకు? ఆ ప్రేమే తనలో ఉంది అందుకు. పాపం చేస్తావనే ముందే తెలుసు, అయినా కావాలనే ఆశ తనకు. నువ్వు ఏం చేస్తావో ముందే తెలుసు, అయినా రక్షించాలనే ఆశ తనకు. ఇన్ని అర్హతలున్నవి దేవుడొక్కడికే, సృష్టిని ఇచ్చింది నీకొక్కడికే. అన్నీ ఇచ్చిన దేవునిని తండ్రిని గుర్తించవా? అన్నిటికంటే శ్రేష్ఠుడుగా పుట్టించిన నీవెరుగవా? ఏ జీవికి లేని జ్ఞానం నీకే తెలుసుకో, ఈ భూమిని ఉయ్యాలుగా ఊపాడు చూసుకో. ఎవరు రారా ఆ దేవుని చూడాలని ఎవరికి లేదా? మరణిస్తే నీ వారే తీసుకుపొమ్మంటారా? గమనించావా, గ్రహించావా? నీ వారెవరో గుర్తించావా? ఆ దేవుడు తండ్రే కాదని పొమ్మంటావా? దేవుని చేతిలో పడుట బహుభయంకరం. ఆయన ఎంత శక్తిమంతుడో వినండి. ఉరుములు దడదడ పుట్టించేది నీవే. భగభగ మంటలు రేపే ఆరని సూర్యుని శక్తి తనదే. భూమిని నీటితో నింపిన దేవుడు నీవే, గాలికి వేగం పెంచిన దేవుడు నీవే. దుష్టుని దండించు న్యాయమూర్తిని నీవే, జనమును జలముతో చంపే ప్రళయం నీవే. నీ చేతిలో పడితే అది భయంకరం, నిన్ను ఎదిరిస్తే దేశానికి భయం భయం.
నీ మాటకు తిరుగులేదుగా సూర్య చంద్రులను త్రిప్పగలదుగా ఆలస్యం జరగలేదుగా భూమి సమయానికి తిరుగుతుందిగా నీళ్లతో నింపేయాలని వర్షం రప్పించాలని మేఘాలను దాచాడుగా అలలను అరికట్టాలని ఇసుకను హద్దుగా గీసి సంద్రాన్ని ఆపాడుగా మారాలని చెబుతుంటే భయపడరా మారనంటే తన చేతిలో తెగిపడరా ఇది చివరి ఘడియ దైవ తీర్పురా మారనంటే చావు తప్పదురా ఉరుములు మెరుపులు కలిసి భూపై రప్పించేది నీవే సూర్యుని వేడెక్కించి భగభగ మండించేది నీవే క్రైస్తవుడితో పెట్టుకోకురా వారు మొరపెడితే ఊరుకోడురా పగ తీర్చుట తప్పనిసరిరా తన కోపానికి నిలువలేవురా భూమిని బద్దలు చేసి గాలికి వేగం పెంచితే భూపైన నిలువలేవురా ఇసుకను హద్దుగా తీసి సంద్రం గడియలు ఎత్తి ఎందరినో చంపాడురా మారాలని చెబుతుంటే భయపడరా మారనంటే తన చేతిలో తెగిపడరా భక్తిహీనులకు చివరి ఘడియరా మానవ మృగాలను దహించు దేవుడురా దేవుని కోపం ఎంతో ప్రకృతి చూపిస్తుంది నీకే భగభగ మంటలు రేపే ఆరని సూర్యుని శక్తి తనదే భూమిని నీటితో నింపిన దేవుడు నీవే గాలికి వేగం పెంచిన దేవుడు నీవే దుష్టుని దండించు న్యాయమూర్తివి నీవే జనమును జలముతో చంపే ప్రళయం నీవే నీ చేతిలో పడితే అది భయంకరం నిన్ను ఎదిరిస్తే దేశానికి భయం భయం దేవుని చేతిలో పడుట బహుభయంకరం. వెయ్యేండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా దూరమైతే క్షణమైనా భరించే యుగమేగా ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా ఆకర్షణ దూరమైతే క్షణమైనా గడుచు యుగంగా ఐన్స్టీన్ చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం ఐన్స్టీన్ చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు వెయ్యేండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా దేశ దేశాల మధ్య కాలమే వేరని నీకు తెలుసు ముల్లోకాల మధ్య కాలమే వేరని నీకు తెలుసా విశ్వకాలమే తెలియని నీకు దేవుని కాలమేం తెలుసు ఇదే నిజం అదే కదా దేవుని కాల రహస్యం
మానవ జీవిత కాలం అంటే కాలమే కాదని తెలుసుకో. తన దృష్టికి నీ ఆయుష్కాలం గడిచిపోయిన క్షణకాలం. 24 గంటల కాలమే తనది కాదని తెలుసుకో. తన దృష్టికి సహస్రకాలమైన గడిచిపోయిన దినకాలం. 1000 ఏండ్లొక యుగమైన గడిచింది క్షణమేగా. ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా. ప్రేమ విఫలమైతే బాధెలా ఉంటుందో నీకు తెలుసు. యుగ యుగాలుగా తండ్రి పడే ఆవేదనెంతో తెలుసా. రక్తబంధమే తెలియని నీకు ఆత్మబంధమే తెలుసు. అదే నిజం ఇదే కదా దేవుని కాల రహస్యం. నీవు లేని ఒక్కో క్షణం ఒక్కో యుగమని తెలుసుకో. నీవు దూరమైతే క్షణమైనా లెక్కలేనన్ని యుగములే. నీవు రాని లోటైన క్షణం ఒక్కో యుగమని తెలుసుకో. నీవు రావాలనే దినమంతా చాచి ఉంచాడు చేతులే. 1000 ఏండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా. ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా. వింతైన దేవుని ప్రేమ కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. విస్తారమైన ఈవులను నీకిస్తే విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే. విస్తారమైన ఈవులను నీకిస్తే విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే. విరివిగా ఫలింపక వివేకముతో నడువక వాక్యంతో వెలుగక అనుకువతో మెలగనిచో. అంధకారమే మరణాంతరం ఆరని అగ్నిలో నిరంతరం. అంధకారమే మరణాంతరం ఆరని అగ్నిలో నిరంతరం. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. అడగక మునుపే అన్నీ ఇచ్చిన దాతను చూడు. శూన్యములో సమస్తమును చేసిన సర్వోన్నతుని వేడు. నువ్వే కావాలని అనుకున్నాడు, తనకై బ్రతకాలని ఆశించాడు. బాల్యం నుండి బాధిస్తూనే ఉన్నా భరిస్తూనే లాగిస్తున్నాడు. అందరినీ తన యొద్దకు
ఆలోచనతోనే వివరిస్తున్నాడు కన్నవాణి కటాక్షములకై విన్నదానిపై విశ్వాసము చలిచో అవిధేయులపై జల ప్రళయం కామాంధులనే కాల్చేసినవైన వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ కనరే కనులారా కొంతైనా తండ్రి శ్రమ మా తండ్రి పరలోకముందున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్. నా తండ్రి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాడు పిడి సుందర్రావు. ఈస్ మై ఫాదర్. ఐ లవ్ మై ఫాదర్. నాకు కావలసింది నువ్వు ఆయనకు కావాలి. ఒక తండ్రిగా ఆయన మనస్సంతా నీ మీదే ఉంది. నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఎంత ప్రేమ కొలవండి. ఆయన ప్రేమ ఎంతుంది? ఎంతుంది. ఆజ్ఞానుసారంగా జీవిస్తేనే అక్షయ కిరీటం. అందుకై ప్రవక్తలను జ్ఞానులను పంపి ప్రకటింపజేయడం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వానినే కనికరించి నీకై పంపిస్తే తానే మార్గం సత్యం జీవమని జనుల మధ్య నిరూపించి చూపిస్తే బలి అయిన ముక్తి ప్రదాత మహాత్యాగమును విస్మరిస్తున్నావు. కలుషములను కడుగుకుని కరుణించు కర్తను కాంచనిచో శాపమై వేళ్లతో పెళ్లగింపబడతావు. రాతి మీద రాయిలేని దేవాలయమవుతావు. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. సృష్టిలో మానవ జన్మ గొప్పదన్నారు, కానీ ఆ జన్మ ప్రారంభం గొప్పదని ఎవరూ చెప్పలేదు. ఆడదే ఆధారమని, మన కథ ఆడనే ఆరంభమని ఒక కవి అంటే, మనిషి జన్మ కోతి నుండి ప్రారంభమని ఒక శాస్త్రవేత్త అన్నాడు. రోటిలో వేసి రోకటితో దంచినా మూర్ఖుని మూఢత వదలదన్నట్లు ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికీ పరిపూర్ణ జ్ఞానం పొందలేని మూర్ఖులైన ఈ ప్రపంచ చరిత్రకారులను, శాస్త్రవేత్తలను సవాలు చేస్తూ మనిషి ప్రారంభం పరమాత్ముడే అని చాటి చెప్పే ఈ పాటను తిలకించండి. ఆడదే ఆధారమా మన కథ, ఆడనే ఆరంభమా మన కథ, ఆడనే ఆరంభమా. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా? ఏక కణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి. డార్విందొక సిద్ధాంతమా? అది మనిషికి వేదాంతమా? చెదపట్టిన చరిత్ర పుటలు చెప్పే చోద్యం ఈ కథ. మనుషులు చెప్పిన కల్పిత కథలే పుస్తకాలుగా మారెగదా. బైబిలు సవాలుకు నిలిచే దమ్మో దానికి కలదా? మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా? ఏక కణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి.
కళ్ళారా చూసినోడే కేసులో సాక్షవుతాడు. ముందు వెనుక తెలియనోడు చరిత్రలా రాస్తాడు. నాదిరాయి వేసినప్పుడు పుడమి శూన్యంలో ఒదిగినప్పుడు జగతి జననం ఆరంభం అద్వితీయుడే ఆధారం. డార్విన్దొక సిద్ధాంతం, హెరిడోటస్ రాధాంతం. శాస్త్రమానువెంత నీ చరిత్ర నిజమెంత, శాస్త్రమానువెంత నీ చరిత్ర నిజమెంత. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యింత. ఏక కణము బహుకణము నిన్న జీవి ప్రౌఢ జీవి. ఎవడు శాస్త్రవేత్త, ఎవడు చరిత్రకారుడు, వాడికి సరిపోయిన బాణం. ఈవేళ నాకు బాణం దొరికింది, సంతోష్. చరిత్రకారుల గొడ్డలోడ తీసి నడి రోడ్డు మీద నిలబెడుతుంది బైబిల్. విల్లునికి బిగిస్తాను తన్నాయి, శత్రువు గుండెలు చీల్చాలి, చరిత్ర పుటలు చినిగిపోవాలి, చరిత్ర పుటలు చినిగిపోవాలి. బ్రతికియున్న జీవికి వేల ఏండ్లు చూపించి విఫలమైన కార్బన్ డేటింగ్ విశ్వజననం చెప్పగలదా? భూమి నుండి జీవి పుట్టే, నీటి నుండి పక్షి పుట్టే, జంతు జాతి జలచరములు దేనికవే జన్మించే. విలువేలేని సిద్ధాంతం వినువారికది విషతుల్యం. ఆది నుండి ఉన్నవాడు అంతయు కలిగించినవాడు, వాస్తవాన్నే రాశాడు, వ్యాజ్యమాడు అన్నాడు. చరిత్ర జరిగిపోతా రా నా దగ్గరికి, మోకాళ్ళేరా నేర్పిస్తాను చరిత్ర ఏంటో. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా. ఏక కణము బహుకణము నిన్న జీవి ప్రౌఢ జీవి. మనిషి జన్మ రహస్యం ఆ దేవుడే ఆరంభం. జగతి ముందు నీ జన్మం, నువ్వు దేవుని ప్రతిరూపం. ఈ పరిణామ సిద్ధాంతం పనికి మాలిన రాద్ధాంతం. కోతి మనిషిగా మారేనన్న రుజువులన్నీ అబద్ధం. చరిత్రకారులారా మీ గతమును చెప్పగలరా? శాస్త్రమానువెంత నీ చరిత్ర నిజమెంత, శాస్త్రమానువెంత నీ చరిత్ర నిజమెంత. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా. ఏక కణము బహుకణము నిన్న జీవి ప్రౌఢ జీవి. క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఎన్నో పాటలు రచించి క్రైస్తవ సంగీత సాహిత్య ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన మహనీయులు సంగీత సింహ కింగ్ జాన్సన్ విక్టర్ గారు. ఆయన పంచిన సంగీత సాహిత్య జ్ఞాన సంపదకు బదులుగా బంగారు వజ్ర వైడూర్యాలను ఇవ్వలేను గాని నేను రచించిన మర్కటమే అను ఈ పాటను కింగ్ జాన్సన్ విక్టర్ గారికి అంకితమిస్తున్నాను. ఇదే నేను ఆయనకిచ్చే ఘన నివాళి. అన్నయ్య, థ్యాంక్ యూ.
ఆదామునైనా హవ్వనైనా ఆ దేవుడే చేశాడుగా. ఆకని నుండే ఏ జాతి అయినా నరులందరూ వచ్చారుగా. తల్లిదండ్రి పేరు ముందు ఇంటి పేరుంటే, ప్రతి తండ్రి పేరు ముందు ఇంటి పేరుంటే, మన ఇంటికి పేరు ఉంటే, ఆదాము ఇల్లే ఆ దేవుడే, తన ఇంటి పేరే ఆ దేవుడే. ఆదాము దేవునికి కుమారుడు. తల్లిదండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా, పుట్టింది తొలి నరుడే దేవునికి కుమారుడిగా. మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా. ఆదాము హవ్వ తన తరము వారికి దేవుని సంతానమని చెప్తారుగా. తమ పిల్లలంతా దేవుని కుమారులని ఆనాడు అందరికి చెప్పారుగా. నీడున్న ఇంటి పేరు ఎలా వచ్చిందని అంటే, మన తండ్రి ఇంటి పేరే మనకొచ్చిందని అంటే, మన ఇంటికి పేరు ఉంటే, ఆదాము తండ్రి ఆ దేవుడే, ఆ ఇంటి పేరే మనకుండాలిలే. ఆదాము దేవునికి కుమారుడు. తల్లిదండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా, పుట్టింది తొలి నరుడే దేవునికి కుమారుడిగా. మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా, దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది, సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడు ఇలా ఉంటాడు, సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా, దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా.
వాయువుగానే ఉంది అదే నీకోసమని పుడుతున్నావని తెలిసి బ్రతికించాలని వచ్చింది దేవునికిష్టమని కనిపించకుండా అది సేవ చేస్తుంది కనిపించని దేవుడు ఉన్నాడని చెబుతుంది అన్నిటికీ నేనవసరమని చెబుతుంది ఈ భూమిపై అందరికీ ఉపయోగపడింది దేవుడు చెప్పక సంద్రం పాయలు చేసింది యేసు మాటకు మిక్కిలి నిమ్మళమైపోయింది శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా పేతురు నీ జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని నీకిస్తున్నా మనం ఏం చేయబోతున్నాం లోకాన్ని మార్చబోతున్నాం పాపిని రక్షించుటకు నలుదిక్కులకు వెళతాడు క్రైస్తవుడు అని దేవుని ఇష్టం ఎక్కడ ఉంటే అటువైపు వెళతాడు తనలాగే అని తన పని కొరకు వేగముగా వెళతాడు రాత్రనక పగలనక తిరుగుతూ ఉంటాడు నమ్మకపోతే శిక్ష ఉందని చెబుతాడు నమ్మిన వారికి యేసే రక్షకుడంటాడు దేవుడు చెప్పిన మాటను ప్రకటిస్తుంటాడు కనిపించని మాటకు శబ్దం వినిపిస్తూ ఉంటాడు శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడు ఇలా ఉంటాడు సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా